దేవదేవుని ఆలయంలో పెద్ద అపచారం, సాంప్రదాయానికి ఘోరం జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, తరతరాలుగా వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. వేదం ఎందుకు, వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే, స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. అక్కడ ఉన్నటువంటి అర్చకులు, వేద పండితులు వీళ్ళెవ్వరూ కూడా తరాలుగా మౌనంగా వాళ్ళ బాధని ఏనాడు కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తీకరించకుండా వేదాన్ని చదువుతూ పఠిస్తూ దేవాలయ ప్రాశస్త్యాన్ని వేనోళ్ల ప్రాభవం కలిగించటానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహాపురుషులు, దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణదారుల మీద వేదం చదవకండి, అవసరం ఏమున్నది, వేదం వద్దు మనకు, మీరు ఓం నమో వెంకటేశాయ అంటే చాలు కదా, ఎవరికి అర్థమవుతుందయ్యా వచ్చినటువంటి భక్తులకి, ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదమేంది మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది. మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది. వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది. సనాతన భారతీయం వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి, బంగారం, కంచు, పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే, మన సనాతన ఆర్యుడు బుద్భుతప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. దైవ బలంతో, దేవుడిచ్చినటువంటి వరంతో. ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చెక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లైతే ఎడారి గాలులకు కరిగిపోయాయి.
వెండి కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు. శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి. కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం. భారతీయ సంస్కృతి కాపాడబడాలి, భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి, భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు, నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం. ఇది మన దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్ష సంస్కృతిని విధ్వంసం చేయటానికి వేదం ఎవరికి అర్థమవుతుంది అనేటువంటి మాట ఓ అధికారి నోటి గుండా రావటం అంటే ఎంత బాధ కలిగించేటువంటి విషయమో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అసలు తిరుమల గోవిందుడికి ఎన్ని పేర్లున్నా ఏడుకొండలవాడ అనే ప్రతి సామాన్య భక్తుడు కీర్తిస్తాడన్నటువంటి విషయం మనకు తెలుసును. కారణం యజ్ఞ విష్ణువు యొక్క 7 అంగాలు 7 కొండలయ్యాయని కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణి శాఖ 6వ ప్రపాఠకం యజ్ఞ దేవోభవయ అనే మంత్రం తెలుపుతోంది. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిత్య సేవల్లో వేద పండితులు సుప్రభాతం పాడుతారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు. నిత్యం శ్రీవారి కొలువులో 4 వేద పఠనాలు గర్భాలయంలో నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. స్వామివారి సహస్రనామావళి పూజలో వేద వైద్య అనేటువంటి వేదముల చేత తెలియచేయబడినటువంటి వాడా అన్నటువంటి స్వామివారి విషయం వెంకటేశ్వర స్వామి ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామిని వ్యాస భగవానుడు ఈ రకంగా వివరించినాడు. వేద వేద్యహానని స్వామివారి సహస్రనామాలలో, అంటే సహస్ర దీపాలంకరణ సేవలో గాన నివేదన వాద్య సేవ కన్నా ముందు జరిగే వేదపారాయణే స్వామివారికి ఊంజల సేవకు పరిపూర్ణత తెస్తోందని వైఖానస భగవత్ శాస్త్రం తెలుపుతున్నటువంటి విషయం కూడా వేద పండితులకే కాక పురాణ పురుషులకు, ఆచార్య దేవులకు, పీఠాధిపతులకు తెలియని విషయమేమీ కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కన్నుల పండుగగా జరిగేటువంటి వారోత్సవాలలో వేద మంత్రాలే వైఖానసులు, వేద శిరోమణులు చదువుతున్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు. నయన మనోహరమైనటువంటి శుక్రవార అభిషేకం, వేదంలోని పంచోపనిషత్తులు, శ్రీ భూ నీళా సూక్తులు, శాంతి మంత్రాలు లేకపోతే పరిపూర్ణమయ్యేటువంటి పరిస్థితి కొండ మీద లేనే లేదు. వేదాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యత ఇది. కలియుగంలో ఇప్పుడు ప్రతిరోజు తొలి సేవకు శ్రీకారం చుట్టే చతుర్ముఖ బ్రహ్మగారు, అంటే చతుర్ముఖ బ్రహ్మ
తలుపులు తీయంగానే, గుడి తలుపులు తీయంగానే నిరంతరం 4 వేదాలను 4 ముఖాలతో పారాయణ చేస్తారు అన్నటువంటిది మనకందరికీ ఉన్నటువంటి నమ్మిక, నిజం. అందుకే సుప్రభాత తీర్థానికి బ్రహ్మతీర్థం అన్నటువంటి పేరు కూడా ఉన్నది. తిరుమల దాన శాసనాలు చూస్తే వేదపారాయణ నిత్యం దేవాలయంలో జరగాలని, అందువల్ల నిత్యాభివృద్ధి తిరుమలకు జరుగుతుందని ఎందరో దానములు సమర్పించినారన్నటువంటి విషయం కూడా ప్రత్యేకించి గణించాల్సినటువంటి అవసరము లేదు. ఈ వేదం పదపాఠం, గ్రమపాఠం, జటాపాఠం, ఘనపాఠం ఈ 4 ప్రసిద్ధిలో ఉన్నవి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ స్వామివారి సేవలో క్రమపాఠాన్ని, ఘనపాఠాన్ని నిరంతరం పట్టిస్తూ ఉంటారు. ఇదేదో ఈ అధికారి వచ్చినప్పుడు కాకుండా వందల వేల సంవత్సరాలుగా స్వామివారు స్వయంభూగా ఈ వెంకట క్షేత్రంలో వచ్చినప్పటి నుంచి కూడా జరుపుతున్నటువంటి ఆచారం. పైగా తిరుమల తిరుపతి దేవస్థానమే 6 వేద పాఠశాలలను తిరుమల ధర్మగిరిలో, హైదరాబాదు కీసరగుట్టలో, నల్గొండలో, కోటప్పకొండలో, భీమవరంలో, విజయనగరంలో నిర్వహిస్తున్నది వేదాధ్యాయాన్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో. 120 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర వేద పాఠశాలను నిర్వహిస్తున్నది. మన తిరుమల తిరుపతి దేవస్థానమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినటువంటి సంగతి కూడా అందరికీ కూడా తెలుసును. కానీ ఈ రోజున జరపాలని అనుకున్న ఆ అధికారి నిర్వాహకం ఏంటి? సాక్షాత్తు పూర్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు తాను రాసినటువంటి నాహంకర్త అన్నటువంటి పుస్తకంలో ఎప్పుడెప్పుడు వేద పండితులకు సంభావన పెంచామో అప్పుడప్పుడు హుండీ ఆదాయం పెరిగిందని గణాంకాలతో సహా నాహంకర్త పుస్తకంలో ఆయన వివరించటం జరిగారు. వేద పారాయణ పథకం అభివృద్ధి చేయటానికి, చాలా అభివృద్ధి జరగాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేద పారాయణ కోసమని 700 పోస్టులను సృష్టించి ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయటం కూడా జరిగింది. కానీ మేము ఓడిపోవటం తర్వాత ఆ పోస్టుల నియామకం ఏమైందో కూడా ఎవరికి తెలియకపోగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు 56 మంది వేదపారాయణదారులుంటే చాలామంది రిటైర్ అయిపోవటమో లేదా చనిపోవటమో జరిగింది. దాదాపు 27కు పైగా పోస్టులు పెంచకుండా ఆ 56 ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి. వాటిల్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమమే ఈ ఏడాది పాటు జరగకపోవటం కూడా చాలా బాధ కలిగించే విషయం. అంతే కూడా కాకుండా అర్చామూర్తిగా తానున్నంతకాలం పూజా విరామ వేళల్లో తనకు వేదపారాయణం వినపడాలని స్వామివారు బ్రహ్మను ఆదేశించారని స్కాంద పురాణం రేవాఖండం స్పష్టంగా తెలియచేస్తున్నది. పూజా విరామ సమయాలలో ఉదయవేళ భక్తులకు దర్శనమవుతుంటే వేదపారాయణం, అలాగే స్వామి మహిమ, వేద మహిమను తెలిపే పురాణ ప్రవచనం అనాదిగా ఆనంద నిలయం విమాన వెంకటేశ్వరుని ముందు జరిగేటువంటి పారాయణం శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం. దీనికి తిలోదకాలు ఇవ్వాలని టీటీడీ మేమొస్తే వెంకటేశ్వర ఆలయాన్ని ప్రక్షాళన చేస్తాము, ఆ పాలననంతా కూడా పరమ పవిత్రం చేస్తాము అని చెప్పినటువంటి ఈ పాలకుల పాలనలో వేద పారాయణాన్నే నిషేధించాలన్నటువంటి ఆలోచన ఒక అధికారికి వస్తే, ఇదేదో ముఖ్యమంత్రికి వచ్చిందని నేను అనటంలే, కానీ మీ భక్తుడైనటువంటి ఒక అధికారి మీ పేరు చెప్పుకొని అక్కడ పాలన చేస్తున్నటువంటి అధికారి మీ అనుమతి లేకుండా చేస్తాడా ఇలాంటివి అనేటువంటి అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉన్నది. అంతే కూడా కాదు సుమా, ఈ అధికారే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఒక అర్చకుడి కుమారుడికో కుమార్తెకో ఈ మధ్యన పెళ్ళైతే
ఆ పెళ్లికి వెళ్ళి ఏంటి ఇంతమంది విఐపీలు ఈ పెళ్లికి హాజరయ్యారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇక మీదట అర్చకులందరినీ కూడా ప్రతి ఒక్కరిని తనిఖీలు చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చినారు. ఇది కూడా నేనేదో అభాండం వేయటానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను దేనికైనా సిద్ధమే. ఆ అర్చకులంతా వణికిపోతున్నారు. స్వామివారికి నివేదన చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు తరతరాలుగా ఆ 4 కుటుంబాల వాళ్ళు స్వామివారి సేవలోనే తరించిపోయి ఆ గుడి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో సగభాగమైనటువంటి అర్చక స్వాముల యొక్క దుస్థితి ఈ రోజున చిన్న పోలీసు అధికారుల చేతులతో తడమబడుతూ వాళ్ళు బయటికి తీసుకొని వచ్చే స్వామివారి ఆ కుంకుమో లేకపోతే పసుపో ఆ చిన్న తులసి దళమో దానికోసమని వీళ్లను ఎయిర్పోర్టులలో ప్రయాణికుల్ని చెక్ చేసినట్టుగా చెక్ చేస్తూ ఉండటం పట్ల బిడియపడుతూ బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ వేదనాపూరితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మూగరోధన చేస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి? ఇదేనా సంస్కృతిని కాపాడటం అంటే? ఇదేనా ఆచారాన్ని కాపాడటం అంటే? ఇదేనా సాంప్రదాయాలను కాపాడటం అంటే? అక్కడ ఉన్నటువంటి 4 కుటుంబాలైనటువంటి వేదమూర్తులుగా బాసిల్ని స్వామివారి తరువాత వీళ్ళే అత్యంత పుణ్యపురుషులుగా పూజలు అందుకునేటువంటి భక్తులుగా మనమందరం కూడా గౌరవించేటువంటి ఆ కుటుంబాలకు ఇస్తున్నటువంటి మర్యాద ఇది. ఈ రోజున టీటీడీ అధికారులు వెంటనే దీని మీద పత్రికా ప్రకటనో లేకపోతే ఇదంతా ఫేక్ అనో చెప్పవచ్చు. కానీ అక్కడ మూగతో వేధిస్తున్నటువంటి వేద పారాయణదారుల యొక్క ఆక్రందన వెంకటేశ్వర స్వామి వింటున్నాడు. ఆ అర్చకుల యొక్క ఘోష శ్రీవారి చెవుల బారిన పడింది అన్నటువంటి సంగతిని మర్చిపోవద్దండి అని నేను కోరుతున్నా. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా, మీకైనా మాకైనా. అపచారాల వల్ల వచ్చే కర్మఫలం బలీయమైనది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అది వెంటాడుతుంది, మనల్ని నాశనము చేస్తుంది. పూర్వపుణ్యంగా ఆలయ సేవ దొరికినప్పుడు దేవదేవుడైన వేద పురుషునికి సేవ చేసేటువంటి సంగతిని మరిచిపోయి అపచారాలు చేయవద్దని వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వేదం మానవ జాతికి పరమాత్ముడు ప్రసాదించినటువంటి ప్రసాదమైన వరం. వేదం మానవ జాతికి వెలుగును ప్రసాదించింది, కనువిప్పు కలిగించింది, జీవననాదం వినిపించింది, జీవనాధారం చూపించింది, జీవన సారం బోధించింది. అలాంటి వేదం పట్ల ఆ వేదమే వద్దు, ఆ వేద పారాయణే అవసరం లేదు అనేంత ధైర్యం ఈ పాలకులకు వచ్చింది అంటే ఏం చెప్పాలనో కూడా అర్థం కావటం లేదు. వేద ప్రకాశం వల్లనే ప్రపంచం ఈ రకంగా భాసిల్లుతోంది, జ్వలిస్తున్నది, జ్వాలగా ఉన్నది. సూర్యుని ప్రకాశం కంటే వేద ప్రకాశమే చాలా గొప్పది అని పురాణ పండితులంతా కూడా చెప్పినటువంటి విషయాన్ని టీటీడీ పాలకులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తూ, గగనం గగనాకారం సాగరస్సాగా రూపమహా అన్నటువంటి వాల్మీకి సూక్తం ఆకాశం ఆకాశం వంటిదే, సముద్రం సముద్రం వంటిదే. వేదం కూడా అలాంటిదే, వేదానికి మరొకటి సమానం లేదు అన్నటువంటి ఆర్యోక్తిని మరిచిపోవద్దని, ఈ రకంగా జరుగుతున్నటువంటి అపచారాన్ని ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి ధర్మాచార్యులంతా కూడా దీని మీద జరుగుతున్నటువంటి ఆ అధికారి యొక్క నిర్వాకాన్ని
ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను అని సవినీయంగా తల వంచి విజ్ఞప్తి చేస్తున్నా. నేను రాజకీయం చేయటానికి కాదని తెలియచేస్తూ, అలాగే ఈ మధ్యన తిరుమల తిరుపతి అధికారులు దాదాపు 13 పీఠాలకు, కొండ మీద ఉన్నటువంటి పీఠాలకు సంబంధించిన వాళ్ళు కట్టినటువంటి ఆశ్రమాలలో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళేదో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినారు అని వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ అధికారి తాకీదులు పంపించినాడు. తాకీదులు లిఖితపూర్వకంగా అలా పంపించి, మీరు అక్కడ ఇది కూడా చాలా సంవత్సరాలుగా ఏ పీఠంలోనైనా నిరంతరం హోమం జరుగుతుంది, నిరంతరం అన్నదానము జరుగుతుంది, మీరెందుకయ్యా పొయ్యి వెలిగించేది అని అన్నాడట. అక్కడెందుకయ్యా అన్నప్రసాదం చేసేది, అవన్నీ ఆపేయండి అని తాకీదులు ఇచ్చినారు. పాపం ఆ పీఠాధిపతులకు ఏం చేయాలనో దిక్కుతోచక, వీళ్లకు చెబితే అర్థం కాక అధికారులకు, వాళ్ళు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్కు ఇది మీ పాలన, మీ కూటమిలో ఉన్నటువంటి పాలన తీరు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్లకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరువాత మొన్న 18వ తారీఖు 19వ తారీఖు జరిగినటువంటి పాలక మండలిలో ఇక మీదట ఈ పీఠాలకు ఎవ్వరికీ కూడా నోటీసులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేసినారు. అది మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది, కావాలంటే నేను ఇప్పుడే దాన్ని చూపిస్తాను. అంటే మీరెందుకు పీఠాధిపతుల మీదనే స్వారీ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆడ పువ్వులు వెలిగించేది ఏంది, అక్కడ అన్నదానాలు చేయటం ఏంటి అన్నటువంటిది మీకు ఎంత అహంభావం అయితే పీఠాధిపతుల జోలికి వెళతారు మీరు? ఈ దేశ ఆర్ష సంస్కృతిని కాపాడుతున్నటువంటి, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఆచారాలను కాపాడటం కోసమని ఆనాడున్నటువంటి అనేక వైదిక ద్వేష మతాలనన్నింటినీ కూడా ధిక్కరించి ఆక్షేపించి అధిరోహించినటువంటి ఈ పీఠాలకు మీరు చేస్తున్నటువంటి సేవ ఇదేనా? మీకు కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేస్తే తప్ప మీకు అర్థం కాలేదా? ఇంత అహంకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ పాలన వచ్చిన తర్వాత టీటీడీలో మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నటువంటి దాంట్లో భాగంగా గౌరవనీయ టీటీడీ పాలక మండలి అధ్యక్షుల వారు ఏఐ టెక్నాలజీ సహకారంతో గంట పాటు లోపు నేను మొత్తం భక్తులనందరినీ కూడా దైవ దర్శనానికి పూర్తి చేస్తాను ఏర్పాట్లు అని చెప్పినటువంటి విషయం, ఆయన గారిని మోసేటువంటి, ఈ ప్రభుత్వాన్ని మోసేటువంటి ప్రసార మాధ్యమాలు అసలు మా హయాములో అసలు మేము భక్తులకు దర్శనమే కల్పించలేనట్టుగా ఈయన గారు రాగానే అసలు అత్యంత స్పీడ్గా దర్శనం కల్పిస్తున్నట్టుగా చేసినటువంటి ప్రచారంలో ఈ మధ్యకాలాన కొండ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి భక్తులకు దైవ దర్శనం సరిగ్గా జరగకుండా జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినటువంటి పని లేదు. కానీ గత కొద్ది కాలంగా వారం 10 రోజులుగా వారి ఆజ్ఞానుసారము రాత్రి 8 గంటల తరువాత విజిలెన్స్ వాళ్ళు ఎంబీసీ క్వార్టర్స్ దగ్గరను, వరాహస్వామి ఆలయం దగ్గర, అలాగే మరొక 2 చోట్ల కళ్యాణకట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి దారి, ఇలా 4 చోట్ల తాళ్ళు వేసేసి చిన్న మైకులలో దర్శనానికి మీరెవరు ఇప్పుడు వెళ్ళకూడదు, మీరు పొద్దున్నే రండి అని క్యూ లైన్లలో భక్తులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారు. అంటే క్యూ లైన్లలో అప్పటి వరకు అంటే 2 ఏమంటారు వాటిని క్యూ కాంప్లెక్స్లో
ఉన్నంత వరకే ఉంచినట్టుగా ఉంచి వాళ్ళకు తొందరగా దర్శనం కల్పించేసినాము అని ప్రచారం చేయటానికి భక్తులందరినీ కూడా మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. ఇదేమి నేను ఇది కూడా నేను చేస్తున్న ఆరోపణ కాదు. ఇలా చేస్తున్నారు అంటే మీరు స్వామివారికి శీఘ్ర దర్శనం కల్పించేవాళ్ళ అంటే భక్తుల్ని దబాయించి దైవ దర్శనానికి వాళ్ళకి అనుమతి లేకుండా అసలు లోపలికి వెళితే ఎంతసేపు అయినా కూడా నిలబడి కూర్చొనో వెంకటేశ్వర నామ జపం చేస్తూ స్వామివారి దర్శనం కోసమని ఎంత కష్టమైనా పడి మేము ఆ వెంకటేశ్వర స్వామిని లిప్తపాటు దర్శనం చేసుకుంటాము అని వాళ్ళు క్యూ లైన్లలోకి రావడానికి సిద్ధపడితే వాళ్లను ఆటంకపరచడం ఏంటండి? ఈ రకంగా జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి ద్వారా సభ్య సమాజానికి తెలియజేస్తున్నా. అలాగే పరాకామణిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను ఈ మధ్యన నాకు మన ఉద్యోగస్తులే చెప్పినటువంటి విషయం. సరే, అది కూడా చాలా బాధ కలిగించే విషయం. మూలశంకతో బాధపడుతున్నటువంటి ఒక ఉద్యోగిని, అది కూడా ఏకవస్త్రగా ఉండేటువంటి ఉద్యోగులు, జనరల్గా లోపలికి పోయిన వాళ్ళందరూ కూడా ఏకవస్త్రలే. ఈ ఏకవస్త్ర ఉద్యోగిని మూలశంకతో బాధపడుతున్నటువంటి ఉద్యోగి ఆసనంలోకి చెప్పడానికి కూడా సిగ్గు. ఇది ఆసనంలో ఏమున్నదో చూపించు అని కెలికి తద్వారా అక్కడ రక్తస్రావం కూడా జరిగిందంటే ఎంత చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉండేటువంటి చేష్టలు అక్కడ జరుగుతున్నాయి అని ఆ ఉద్యోగస్తులు చెబుతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉన్నదో ఒకసారి ఊహించుకోండి. ఇన్ని రకాలుగా చేస్తూ మళ్ళీ మేము వచ్చాక విఐపి బ్రేక్ దర్శనాలను సులభతరం చేశామని రోజుకు 7,500 మందికి విఐపి భక్తులకు ఊడిగం చేస్తున్నారు. ఇది టీటీడీలో జరుగుతున్నటువంటి అవన్నీ తర్వాత మాట్లాడచ్చును. మొదట 2 విషయాలు ఎంత ప్రమాదకరమైనటువంటివో మన ఆర్ష సంస్కృతికి, వేద విజ్ఞానానికి. వేదం మనకు అర్థం కాకపోవచ్చు, ఆ శ్రవణానందకరమైనటువంటి ఆ గాత్రం, ఆ గానం మనల్ని పునీతులను చేస్తున్నది. స్వామివారి గోడలను ప్రభావితం చేస్తున్నది, ప్రకాశింపచేస్తున్నది, తద్వారా భక్తులనందరినీ కూడా ఆకర్షింపచేస్తున్నది అన్నది నేను చెప్పేటువంటి మాట కాదని ఆచార్య పురుషులు, దివ్య పురుషులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకోవాల్సిందిగా, ఆ స్వాముల వారికి అందరికీ కూడా హిందూ ధర్మ పరిరక్షణకు మేమందరము కూడా నడుం బిగించామని చెప్పేటువంటి పెద్దలందరూ కూడా స్వామివారి ఆలయంలో జరగవలసినటువంటి విషయాలు సక్రమంగా జరగకుండా సాక్షాత్తు వేద పఠనానికే పడుతున్నటువంటి గోసను వినవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.